రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సహకారంపై ఇరువురు చర్చించుకున్నారు. విభజన సమస్యలు ఈ సందర్భంగా చర్చకు రాలేదన్నారు రావెల. విశ్వశాంతి కోసం కేసీఆర్ తలపెట్టిన చండీ యాగానికి ఈ నెల 27న చంద్రబాబును ఆహ్వానించారని తెలిపారు రావెల. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చండీ యాగం జరగబోతున్నారు. ఆ జరగబోయేటువంటి చండీ యాగానికి ఆహ్వానించడానికి రావడం జరిగింది. ఆ విశ్వశాంతి కోసం వారు చండీ యాగం చేస్తున్నారని చెప్పారు. ఆ యాగానికి ఆఖరి రోజు 27వ తారీఖు నాడు రాష్ట్రపతి గారు వస్తున్నారు. అది మంచి ముహూర్తం, ఆ రోజు రమ్మని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. మంచి చెడులు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించినటువంటి విషయాలని ఇరువురు కూడా కొద్దిసేపు చర్చించుకున్నారు. అభివృద్ధిలో సహకరించుకోవాలని, అభివృద్ధి విషయంలో కోఆపరేట్ చేసుకోవాలనేటువంటి దిశలో, కోఆపరేషన్ చేసుకునే దిశలో వాళ్ళ చర్చలు కొనసాగాయి. పర్టికులర్గా విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఏమన్నా చర్చకు వచ్చింది? పర్టికులర్గా విభజనకు సంబంధించినటువంటి విషయాలు ఏమి చర్చకు రాలేదు. ఎందుకంటే ఇది ఆయన ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి వచ్చారు కాబట్టి, అఫీషియల్ మీటింగ్ కాదు కాబట్టి, భోజనం చేసే టైంలో కానీ, కూర్చున్న టైంలో కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు, గత చరిత్ర, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పూర్వపు చరిత్ర, ఏ విధంగా ఈ రాష్ట్రాలు రెండు కూడా గతంలో ఒక సివిలైజేషన్ కల్చర్ కామన్గా పంచుకున్నాయో అవన్నీ కూడా సుహృద్భావ వాతావరణంలో, అంటే మంచిగా చక్కగా వారు కొంతసేపు మాట్లాడుకుని చర్చించుకున్నారు. ఏకాంతంగా ఇద్దరు కూర్చొని